స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. ఎప్పుడైతే మనము పంబకు వచ్చినామో ఒకసారి చూద్దాము. పంబ నుంచి అయ్యప్ప స్వామి సన్నిధికి మొత్తం ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయని చూద్దాము స్వాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇది స్టార్టింగ్ అంటే మనం బస్సు దిగి ఇప్పుడే పంబలో బస్సు అంటే శివ టెంపుల్కి వెళ్ళి పంబలో 4 కిలోమీటర్లు ఉంటుంది. మనమైతే నడిచి వెళ్ళాల్సిందే అక్కడికి. ఎవరు వచ్చినా నడవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ వెళ్తానికి ఏముండదు. మనం ఇప్పుడే బస్ దిగి పంబకి దిగుతున్నాం అన్నట్టు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఒక సాంగ్ ఉందండి, జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయాలని. కుదరని సాములు అంటే కుదరకపోవచ్చు, కానీ కుదిరిన సాములైనా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈ పంబా నది అండి. పంబా నది నుంచి మనకు అవతలికి వెళ్ళడానికి వంతెన అన్నట్టు. ఆ వంతెన కూడా చాలా ఇరుగ్గా ఉంటుందండి, అంత పెద్ద వంతెన ఏం కాదు. చూడండి ఒకసారి. పంబాలో అయితే ఈసారి వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మేము లోపల దిగితే మాకు గొంతు వరకు వచ్చినాయి. స్వామి శరణం. చూడండి స్వాములు, వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈసారి. ఎందుకు అనేది మనకు తెలియదు ఇంకా. స్వామి శరణం అయ్యప్ప శరణం. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉంటాయండి. ఎందుకంటే మన అంటే మొత్తం చెట్లు కదా, వాతావరణం కూల్గా ఉంటుంది కదా ఇక్కడ. చాలా వాటర్ చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి. రాళ్ళల్లో నుంచి గట్లలో నుంచి వస్తుంది కదా వాటరు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ పంబలో ఏంటంటే ఎవరైనా పంబకు వచ్చి స్నానం చేసి ఇక్కడ ఇరుముళ్ళు ఒకసారి ఇప్పుతారు. అంటే కొబ్బరికాయలు ఉంటాయి కదా అందులో. మళ్ళీ ఇక్కడ కన్నెమూల గణపతి ఇక్కడే ఉంటారు. స్వామికి ఒకటి కొట్టాలి, శరంగుత్తి కాడ ఒకటి కొట్టాలి. మాలికాపురత్తం కాయలు అందులో ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఇరుములు ఇప్పుకొని ఇరుములకు ఆరతిచ్చుకొని మళ్ళీ వెళ్తారండి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. పక్కన అవి మొత్తం షాప్స్, ఖాళీ ప్లేసు. ఇక్కడ వాష్రూమ్స్ అంటే లెట్రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు అప్పుడు ఉండేవి కావంట, ఇప్పుడైతే మొత్తం అంతే వసతులు బాగానే ఉన్నాయి. స్వామి శరణం అయ్యప్ప శరణం. చూడండి స్వాములు, పంబలో స్వామి స్నానాలు ఆడుతున్నారు. ఈసారి తక్కువ ఉన్నాయి వాటర్, ఎందుకు అర్థం అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగున్నాయి వాటరు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెము అంటే కేరళలో వాటర్లో మునిగితే ఏదో అది ఇదని కొంచెం పుకార్లు లేపినారు. దానివల్ల కొంచెం స్వాములు తక్కువ ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్. ఒక 10 days బ్యాక్ అయితే చాలామంది స్వాములు ఉన్నారంట. తొక్కిసలాట కూడా జరిగింది. ఇప్పుడైతే తక్కువగా ఉన్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్నానం అయిపోయిందిగా మనం ఇంకెళ్తున్నాము. శబరికొండకి స్టార్ట్ అయినాము. ఇక్కడ కన్నెమూల గణపతి అన్నట్టు. మనం పైకి ఎక్కాలి మెట్లు. కన్నెమూల గణపతి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం స్వాములు. కానీ అయ్యప్ప దగ్గరికి ఒక్కసారి వెళ్ళిన మళ్ళీ మళ్ళీ మరవలేరండి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. అంత పవిత్రంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం కానీ.
అలా ఉంటుంది స్వాములు. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం వెళ్తాం కదా. ఈ స్వామి కన్యమూల గణపతి అన్నట్టు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ దర్శనం అయిపోయినాక మళ్ళీ మనం ఇంకా బయలుదేరదాము. కొంచెం ముందుకెళ్ళినాక చెకింగ్ ఉంటుందండి. చెకింగ్ అయిపోయింది ఇప్పుడు. ఆ చెకింగ్ ఏంటంటే టికెట్స్ అక్కడ చెక్ చేస్తారు మనకు, దర్శనం టికెట్స్ అయిపోయింది. ఇంకా యాత్ర స్టార్ట్ అయింది మనకు. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఒకసారి వాతావరణం చూడండి ఎలా ఉందో స్వాములు. కొంచెం నడవలేని వారు ఎక్కాలన్నా కొంచెం ఇబ్బంది స్వాములు. చెట్లు మాత్రం ఇప్పుడు చెట్లు వేపలు చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇంతకుముందు ఇంకా రాళ్ళు ఉండేది. ఇప్పుడు కొంచెము బండలు అలాంటివి కొంచెం సాఫ్ చేసినారు. అక్కడక్కడ రేకుల షెడ్లు కూడా వేసినారు. స్వామి శరణమయ్యప్ప. చాలా వరకు షెడ్ ఉంటుంది, రేకుల షెడ్డు. చాలా స్వాములు అలసిపోయి ఉంటారు. ఇంకా మొత్తం అయ్యప్ప స్వామికి 5 కొండల స్వాములు. ఒక 2 కొండలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. కొంచెం అలసిపోయి ఇబ్బంది అయిన స్వాములు ఇంకా సైడ్ కూర్చుంటారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఏమైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి పడినా, హెల్త్కి ఏమైనా ఇబ్బంది అయినా సైడ్ మనకి అక్కడక్కడ ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయి. అక్కడికి మెడిసిన్స్ కూడా ఇస్తారు. మనకు కాలు నొప్పులు పట్టినా కూడా అక్కడ ఆయింట్మెంట్ కానీ అలా ఇస్తారు స్వాములు. స్వామి శరణమయ్యప్ప శరణం. ఇప్పుడు నాది 7వసారి స్వామి శబరికొండకు వెళ్ళటము. ఇంతకుముందు అయితే ఇలా లేదు స్వామి. చూడండి ఒకసారి అక్కడ వైద్య శిబిరం, అత్యవసర వైద్య చికిత్స ఉంది కదా కేంద్రం, అది అక్కడ ఇస్తారు. మామూలుగా బాటిల్ పోసి ఉంటుందండి లిక్విడ్. కొంచెం ఇబ్బంది అయిన వారు ఆ లిక్విడ్ తీసుకుని వెళ్తారు. హీట్ వాటర్, వేడి వాటర్ అండి స్వాములకి. అక్కడక్కడ నింపి పెడతా ఉంటారు, మనం తాగి వెళ్తాము. కాకపోతే ఇప్పుడు 7 times వెళ్ళినా కూడా నాకు అల్పిరి అని రాలేదండి. ఎందుకంటే ఈసారి కొంచెము మార్నింగ్ టైం అయింది. మాకు కొన్ని దర్శనాలు ఇబ్బంది అయ్యి, అందుకని మార్నింగ్ 10 అవుతుంది కాబట్టి ఎండ చాలా ఉందండి. ఆ చెండక స్వాములు అలసిపోతున్నారు. కిరాణా షాపులు కూడా ఉంటాయండి. కిరాణా షాపులు కాదు, ఫ్రూట్స్ కానీ గ్లూకోజ్ కానీ దొరుకుతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. వాటర్ బాటిల్స్, పుచ్చకాయలు అలా ఉంటాయి స్వాములు. స్వామి శరణమయ్యప్ప శరణం. ఎవరైనా ఇబ్బంది ఉండి నడవలేని వాళ్ళు ఉంటే కాసేపు అలా అలిపిరి తీసుకోవచ్చు, ఏదైనా తినచ్చు. స్వామి శరణమయ్యప్పలు. అంటే మనం ఇప్పుడు వెళ్తున్న జ్యోతికి అయితే మటుకు ఇంకా చాలా ఉంటుందండి. స్వామి శరణం. జ్యోతికి అయితే మనం మొత్తం గట్లలోంచి వెళ్ళాలి కదా, టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది ఎక్కువ కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఇదైతే 4 కిలోమీటర్లు ఉంటుంది. మనం పంబాకి వెళ్ళి డోలీ చూసారా? ఎవరన్నా ఎక్కటం చేతగాని వాళ్ళు ఉంటే స్వాములకి అలా డోలీ కడతాడు అన్నట్టు. అప్ అండ్ డౌను 12,500 అండి. తీసుకొస్తారు వాళ్ళ దర్శనం చేయించుకొని. పాపం వాళ్ళ కష్టం చూడండి, ఆ స్వాముల కష్టం ఒకసారి. మనం ఎక్కడానికే ఇబ్బంది పడుతున్నాము, ఆ స్వాములు అలా చూడండి. ఇప్పుడు మనం శరంగుత్తి దగ్గరికి వచ్చామండి. శరంగుత్తిలో ఇందాక కన్యాస్వాములకు అక్కడ మనకు ఎరిమేలిలో బాణాలు కూడా తీసుకున్నారు కదా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి శరంగుత్తిలో ఆ బాణాలు కానీ కత్తి స్వాములు కత్తులు కానీ ఇక్కడ వదిలి వెళ్తారండి. స్వామి శరణమయ్యప్ప శరణం. ఈ శరంగుత్తి మొత్తం తీసుకొచ్చిన ఒకసారి బాణాలు చూడండి ఎలా ఉన్నాయో. స్వామి శరణమయ్యప్ప.
మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్తారు. బాణాలు అంటే బాణాలు ఏమి కాదు, అంటే మన ఒక పుల్లకి ఒక పుల్ల ఇస్తారు అన్నట్టు, చూగు అలా ఉంటుంది బాణాలు అంటే. స్వామి శరణం చూడండి, స్వాములు కూర్చుతున్నారు అక్కడ, అక్కడ పెట్టేస్తారు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారండి స్వాములు, ప్రతి స్వామి ఇక్కడ కొట్టి వెళ్తారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొడతారు స్వాములు కొబ్బరికాయలు, చూడండి ఒకసారి. చూడండి స్వాములు కొబ్బరికాయలు కొడుతున్నారు. స్వామి శరణం. కొబ్బరికాయ కడుతున్నారంటే ఇంకా మన దగ్గరికి ఇట్లా ఇడిమరు ఉంది కాబట్టి ఇంకా వెళ్తూ ఇక్కడ నుండే కొట్టేస్తారు. అలా కొడుతున్నారు, చూడండి ఒకసారి ఎలా కొడుతున్నారు. స్వామి శరణం. ఇంకా మనం బయలుదేరదాం స్వాములు. ఒకసారి చెట్లు చూడండి, ఇవి అయితే ఇప్పుడు చెట్లు కాదు స్వాములు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్ ఉందో, ఎంత లావు ఉందో. ఆ చెట్లు చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఆ చెట్లు ఎన్ని సంవత్సరాలు అనేది. పెద్ద పెద్ద కొండలు స్వాములు. శబరిమల వెళ్ళాలంటే చాలా పెద్ద కొండలు ఉంటాయి. నార్మల్గా అయితే పులులు అవి తిరుగుతూ ఉంటాయి. అడవి జంతువులు చాలా ఉంటాయి. స్వామి శరణం. చూడండి స్వాములు చెట్లు ఎలా ఉన్నాయో. శబరి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ దారిలో బాంబులు వేలిసి ఏమైనా అడవి జీవాలు ఉంటే వెళ్ళిపోతాయి. రన్నింగ్లో వెళ్తూ మనకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి స్వామి, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటాయి. స్వామి శరణం. ట్రాక్టర్లు ఏమైనా వాళ్ళకి లగేజ్ ప్రసాదాలు కానీ అవి ఏమన్నా కొబ్బరికాయలు కానీ తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్ల మీద తీసుకెళ్తారండి. స్వామి శరణం. ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తే యాత్ర అండి శబరి యాత్ర అంటే. అయ్యప్ప స్వామి ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మనం శబరి యాత్ర చేయలేము. చూడండి స్వాములు చెట్లు ఎలా ఉన్నాయో. స్వామి శరణం. ఇంకా స్వాములు ఇడిముళ్ళు ఏంటంటే పట్టుకోకుండా అలా కట్టేస్తారు. ఇడిముడి నెత్తిన పెట్టుకొని ఒక టవల్ కట్టేస్తారు. ఇంకా ఎందుకంటే రన్నింగ్లో స్వాములు ఎక్కువ ఉంటారు. ఒకసారి ఎక్కువ స్వామి ఉన్నప్పుడు తొక్కిసలాట జరుగుతుంది, తోపులాట, అప్పుడు పడిపోతుందని ఇంకా కట్టేస్తారు. చూడండి ప్రతి ఒక్క స్వామి అలా కట్టేసుకొని ఉంటాడు. స్వామి శరణం. స్వాములు అయితే తక్కువే ఉన్నట్టు అనిపించింది స్వాములు. స్వామి కన్యాస్వామి పాపం తెలియదు కాబట్టి మనమైతే దగ్గర నుండి తీసుకెళ్తున్నాం ఈ స్వామిని. మిస్ అయితే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే తెలియదు కదా స్వాములకి. ఎవరు మిస్ అయినా అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారు. మనం శబరి దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ బిస్కెట్లు పంచుతున్నారు స్వామికి. స్వామి శరణం. ఈ లైన్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి అన్నట్టు. యాక్చువల్గా అయితే లైన్లు మొత్తం నిండా ఉంటాయి, నిండిపోయి ఉంటారు స్వాములు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది స్వాములు, లేకుంటే మొత్తము నిండిపోతాయి. స్వామి శరణం. ఇప్పుడు మనం మెట్ల దగ్గరికి వచ్చాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా,
అవి బంగారు మెట్లు అన్నట్టు స్వామి శరణార్థన. అవి మామూలుగా సివిల్గా ఉంటే ఆ మెట్లు ఎక్కనియరు స్వామి. చూడండి, అటు సైడు ఇటు సైడ్ పోలీస్ స్వాములు ఉన్నారు. వాళ్ళు లాగేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క స్వామి నేను ప్రతి ఒక్క బంగారు మెట్టు తాకాలని చిన్నగా ఎక్కుతుంటాడు స్వామి శరణార్థన. అందుకనే వాళ్ళు లాగేస్తారు. విషయం ఏమిటంటే సైడ్కి ఉంటుంది కాబట్టి సైడ్కి వెళ్ళిన వాళ్ళు తొందరగా చూడని లాగేస్తారు. సెంటర్లో వాళ్ళు మాత్రం చిన్నగానే వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే తాకిడి కూడా బాగానే ఉంటుంది స్వామి. ఒత్తిడి చాలా ఉంటుంది స్వామి శరణం. అక్కడ కొబ్బరి చెట్టుకు పట్టుకెళ్తున్నాడు కదా స్వామి, అంటే 18వ పడి అన్నట్టు ఆ స్వామి. 18వ సంవత్సరం అయితే కొబ్బరి చెట్టు తీసుకొని వస్తారు స్వామి దగ్గరికి. వచ్చి తీసుకెళ్ళి స్వామి దర్శనం అయినాక అక్కడెక్కడైనా మధ్యలో వెళ్తూ ఉంటే అక్కడ పెట్టేస్తారు అన్నట్టు, నాటుతారు మొక్కని. స్వామి శరణార్థనం. చూడండి స్వాములు, అక్కడ కనిపిస్తుంది కదా, అది అయ్యప్ప స్వామి గర్భగుడి స్వామి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది స్వామి గర్భగుడి. స్వామి శరణార్థనం. క్యూలైన అయ్యప్పలు. స్వామి శరణయ్యప్ప. ఇక్కడికి వచ్చినాక స్లో అయినారు స్వాములు. ఎందుకు అంటే ఒక అరగంట ఆపినారు. మెట్లు మొత్తం మళ్ళీ కడిగి వాటర్తో కడిగి మళ్ళీ ఒకసారి పూజ చేసినాం అన్నట్టు. మనం ఇరుముళ్ళు ఇప్పుతున్నాం స్వామి ఇప్పుడు. ఈ ఇరుములలో ఏంటంటే పోసిన నెయ్యి ఉంటుంది కదా, పాల్గొట్టినప్పుడు ఆ నెయ్యి గడ్డ కట్టాలి అన్నట్టు. గడ్డ కట్టకపోతే కొంతమంది స్వాములు అంటే నా దీక్ష నేను కరెక్ట్ చేయలేదా అని బాధపడతారు. స్వామి శరణం. చూడండి, ఇప్పుడు మా తమ్ముడు స్వామి కోరిక కొడుతున్నాను. అది ఎలా ఉంటుందో చూద్దాం స్వాములు. చూడండి అయ్యప్పలు అలా గడ్డ కట్టాలి అన్నట్టు. స్వామి శరణం. అలా గడ్డ కడితేందంటే నేను చేసిన పూజ స్వామి మెచ్చుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు కొంచెము నీరుగా ఉంది నెయ్యి అంటే నేను పూజ బాగా చేయలేదు అన్నట్టు ఫీల్ అవుతారు స్వాములు. స్వామి శరణం. ఇక్కడ చూడండి స్వాములు, ప్రసాదాల కౌంటరు. అవి అన్ని కౌంటర్లు అన్నట్టు, ప్రసాదం కౌంటరు. అరవన్న పాశం అంటారు కదా, అక్కడ ఫేమస్ అయ్యప్ప దగ్గర. చాలామంది స్వాములు వెళ్ళే వాళ్ళ స్వాములతోటి తెప్పించుకుంటారు. మొత్తం ఒక 10 కౌంటర్లు ఉంటారు స్వాములు అక్కడ, ప్రసాదం కౌంటర్లు. స్వామి శరణం. ఇక్కడ ఉంది కదా, మనం టోకెన్ తీసుకోవాలి ఫస్ట్. అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఒక్కొక్క ప్రసాదం డబ్బా వచ్చేసి 100 రూపాయలు. వెనకాల సైడు స్వామి సర్దుతున్నాడు కదా, అందులో ఒక్కొక్క దాంట్లో 10 డబ్బాలు ఉంటాయి అన్నట్టు. 10 డబ్బాలు అంటే 10 10 100 1000 కదా, ఒక 10 రూపాయలు మన ప్యాకెట్ ఖర్చు తీసుకుంటున్నట్టు, ప్యాకింగ్ ఖర్చు. లేదంటే ఇలా సింగిల్గా ఉంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. కాకపోతే మనం ఏంటంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాము, ఇది ఇలా ప్యాకింగ్ చేసి ఉంటుంది, అందులో 10 డబ్బాలు ఉంటాయి అన్నట్టు. స్వామి శరణం. స్వామి 2 తీసుకున్నాడంటే 20, ప్లస్ బయట ఒక 3 4 తీసుకున్నాడు, 24 అన్నట్టు మొత్తము. స్వామి శరణం 25, సారీ. అక్కడ మనం చిట్టి తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ ఆ చిట్టి ఇక్కడ చూపిస్తే మనకు ప్రసాదాలు ఇస్తారు. స్వామి శరణం. ఇక్కడ చూడండి స్వాములు, మనం నెయ్యి పోసుకొచ్చిన కొబ్బరికాయ ఉంది కదా, కొట్టిన కొబ్బరికాయ, అవి మొత్తం అగ్నిగుండంలో వేస్తాం అన్నట్టు. ఇక్కడ అగ్నిగుండము. ఒకసారి శబరియాత్ర స్టార్ట్ అయింది, గుడి తీర్చింది అంటే మళ్ళీ గుడి అయిపోయి మూతపడే వరకు అలానే ఉంటుంది స్వామి. అది ఆరదు ఇంకా, ఎందుకంటే ప్రతి ఒక్క స్వామి అక్కడే కదా చేస్తారు. స్వామి శరణం. ఇంకా మనం రిటర్న్ అయ్యాం స్వాములు. ఇక్కడ విషయం ఏంటంటే మనం కొండకు ఎక్కేదానికంటే కొండముచ్చు చూడండి బ్లాక్లో ఉంది. యాక్చువల్గా మన దగ్గర చూస్తే కొండముచ్చులు ఏంటంటే మన కలర్ వేరుంటుంది కదా, బ్లాక్ మొత్తం చూడండి ఒకసారి.
ట్రాక్టర్లు చూడండి స్వాములు, లగేజ్ కోసం అయితే ట్రాక్టర్లు వస్తాయి. ట్రాక్టర్లు కూడా వాళ్ళు డ్రైవర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటారు. చూడండి డోలీ 25,000 రూపాయలు స్వామి, 25,500 అప్ అండ్ డౌన్. సారీ 12,500 అంట తీసుకొస్తే. స్వామి శరణం. మనకు ఎక్కేదానికన్నా దిగేటప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మొత్తం డౌన్గా ఉంటుంది. స్వాములు బ్యాలెన్స్ ఆపుకోవాలంటే చాలా కష్టం అయిపోలు. ఇంకా స్వాములు కొంతమంది వస్తున్నారు, దర్శనమైన స్వాములు వెళ్తున్నారు. స్వామి శరణం. చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు స్వామి, అవి ఎప్పుడు పుట్టినాయో కూడా మనకైతే తెలియదు ఆ చెట్లు. ఇంకా మనకు అయ్యప్ప దర్శనం మ్యాక్సిమం అయిపోయింది స్వాములు. స్వామి శరణం. థ్యాంక్ యూ వెరీ సో మచ్ స్వాములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప స్వాములు. స్వామి శరణం, అయ్యప్ప శరణం.